బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ప్రాంతాల్లోనే ఓట్లు అడగాలని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే తాము ఓట్లు అడుగుతామని అన్నారు. తన సవాల్ను బీఆర్ఎస్ స్వీకరిస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు పాలమూరు జిల్లా ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే మాట్లాడుతున్నావు కదా. మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, ఈనాడు ఎస్ఎల్బిసి పథకాన్ని, ఈనాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని, లేకపోతే జూరాలలో పెండింగ్ ఉన్న పనులను, ఆ పెండింగ్ పనులను అన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాడు జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే 75 సంవత్సరాల తర్వాత అదే తట్ట పని, బట్టి పని, పార పని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది. వాళ్ళ కడుపు మంట అంతా గదే. మా చేతి కింద, మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు, మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా, పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే నాటకాలు మొదలు పెట్టిండ్రు. శుక్రాచార్యుడు, సుబావులు, మారీచుడు ఇవాళ బయలుదేరు, నువ్వు దిగిపో అని. ఏం మీ అయ్యా జాగిరా, లేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్త? మాకు తెలుసు ఎట్లా ఉండాలనో, 10 ఏళ్ళు పరిపాలన ఎట్లా చెయ్యాలనో, ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు. ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, శాసనసభకు రమ్మంటే రాడు. శుక్రాచార్యుడు ఫామ్ హౌజులు ఉంటాడు. మారీచుని, సుబాహుల్ని బామార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈ రోజు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇలాంటి శుక్రాచార్యులను, మారీచులను, సుబాహులను వధించగలిగిన శక్తి, రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది. మాకు వ్యూహము తెలుసు, ఎత్తుగడ తెలుసు, దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు. ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు, అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నాకు వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించినా, మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన ఆయన నడమేరికి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది గిట్టని వాళ్ళు కొంతమంది అంటుంటారు, రేవంత్ రెడ్డి వైపు పదే మోడీని కలుస్తారని. కలవకపోతే ఏం చేస్తామే? అనుమతులు రావాలి, నిధులు తేవాలి అంటే ఇచ్చే వాళ్ళని కలవాలనా లేదా?